రాజకీయ నాయకుల్ని పురిగొల్పి మునగ చెట్లు ఎక్కించి ఆ తర్వాత ఒక్కసారిగా ఆ పై నుండి కిందికి తోసేయడంలో తెలుగు పత్రికలకు ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అలాగే ప్రచారం చేశారు. అయిపోయింది, ఇంకా చిరంజీవి పార్టీ పెట్టాడు, అన్ని పార్టీలు సర్దేసుకోవాల్సిందని. ఆ తర్వాత చిరంజీవికి సంబంధించిన ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేస్తున్నాం, తెల్ల జెండా ఎత్తేద్దామంటూ మళ్ళీ కథనాలు రాసింది కూడా అవే పత్రికలు. తెలంగాణలో టీడీపీ సీనియర్ నాయకుడుగా దేవేంద్ర గౌడ్ ఉండేవారు. దేవేంద్ర గౌడ్ బయటకు వచ్చి పార్టీ పెడితే తెలంగాణలో టీడీపీనే ఉండదంటూ ఆయన రెచ్చగొట్టారు. ఆయన పాపం అదంతా భ్రమించి నిజమే అనుకొని బయటకు వచ్చి పార్టీ పెట్టి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో కూడా విలీనం చేసుకొని ఆ తర్వాత ఎటెట్ అయిపోయాడో అందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా అంతే, ఆయన పార్టీ పెట్టిన తర్వాత కవరేజ్ ఆపేశారు. నాగం జనార్దన్ రెడ్డి విషయంలో కూడా ఇలాగే చేశారు. నాగం జనార్దన్ రెడ్డి చాలా పవర్ఫుల్ లీడరు, ఆయన బయటకు వస్తే ఇంకోలా ఉంటుందని చెప్పి ఆయనకు ఒక విధమైన ప్రచారం ఇచ్చి ఆ తర్వాత ఆపేశారు. మళ్ళీ లేటెస్ట్గా చూస్తే వైఎస్ షర్మిలాకు సంబంధించి మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఆమె ఎప్పుడు పార్టీ పెట్టబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది వారం ముందే ప్రచురిస్తూ వచ్చింది. కోర్స్ ఆంధ్రజ్యోతికి సంబంధించి షర్మిలా టీమే మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చారు. ఆ పత్రికల్లో వచ్చిన హైపు, ప్రజల్లో నడిచిన డిబేటు ఇవన్నీ చూసి షర్మిలా కూడా నేను పార్టీ పెడితే అయిపోయింది, మొత్తం నేను ముఖ్యమంత్రి అయిపోతాను అన్నట్టుగా ఆమె కూడా ఒక భ్రమల్లోకి వెళ్ళిపోయారు. మరీ ముఖ్యంగా ఒక పత్రికలే కాకుండా ఈ రాజకీయ నాయకులకు ఉన్న ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు వెనుక, పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడి వెనుక ఒక డబ్బా బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు తమ సొంత ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్ళి నిజాలు చెప్పరు. మేడం మీరు పార్టీ పెడితే అస్సలు మీరు అచ్చం వైఎస్ఆర్ లాగే ఉంటుంది మీ బాడీ లాంగ్వేజ్, తెలంగాణలో విపరీతంగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు, స్వీప్ చేసేస్తాం మేడం అంటూ షర్మిలాని ఒక విధంగా మాయలోనికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమైందో అది తెలుసు. ఇప్పుడు అదే మాయను కవిత మీద ప్రయోగిస్తూ ఉన్నారు. ఇవి మామూలు వ్యక్తులు అని అనుకుంటే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో మామూలుగా వీళ్ళ అంశాన్ని కవిత వైఎస్ షర్మిలాని కూడా పోలుస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశారు. కవిత అక్కడ ఇప్పుడు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతూ ఉండడం, పార్టీలో సముచిత స్థానం ఇవ్వకపోతే ఏకంగా పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధమంటూ చెప్తూ ఉండడం, ఆమె అమెరికా నుండి వస్తే నిన్న విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి అంటే ఆమె ఏర్పాటు చేసుకున్న సంస్థ అది బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా అక్కడికి వచ్చి సీఎం కవిత అంటూ నినాదాలు చేయడం, ప్లకార్డులు పట్టుకోవడం, ఏదో పెద్ద హడావిడి నడిచింది. దీని మీదే రాధాకృష్ణ గారు ఈరోజు ఆర్టికల్ రాశారు. దీంట్లో కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఈరోజు షర్మిలా పరిస్థితి ఏంటి, రేపు ఈ మాటలు నమ్మితే కవిత పరిస్థితి ఏంటి అన్నది కూడా మనం క్లారిటీకి రావచ్చు. విమానాశ్రయం వద్ద కవితకు స్వాగతం పలకడానికి జాగృతి కార్యకర్తలు వచ్చి ఉండవచ్చు, కానీ చివరి వరకు వారంతా ఆమె వెంట నిలబడకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక విఫల ప్రయోగంగా నిలిచిపోయారు. షర్మిలాకు సంబంధించి చాలా డ్యామేజింగ్ కామెంట్స్ ఇవన్నీ. రాధాకృష్ణ ఇదే పత్రిక షర్మిలాను ఒక విధంగా ప్రోత్సహిస్తూ వచ్చింది. ఎప్పటివరకు బాగా ప్రోత్సహించారంటే తన అన్నకు వ్యతిరేకంగా ఆమె కామెంట్లు చేసే వరకు బాగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా మిగిలిన అంశాలు మాట్లాడితే కవరేజ్ ఇవ్వరు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ షర్మిల కామెంట్లు చేస్తే మాత్రం మొదటి పేజీలోనే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాస్తూ వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో అంటే ఏపీలో ఆమె విఫల ప్రయోగం అయిపోయారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి రాజీ పడకుండా పాదయాత్ర చేసినా ఆమెకు ఆదరణ లభించలేదు. దీంతో అన్న జగన్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. ఒక విషయాన్ని అయితే రాధాకృష్ణ గారు కూడా అంగీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు అని. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పగలనక రాత్రనక కష్టపడాలి, అవరోధాలను ఓర్పుగా అధిగమించాలి. ఆ లక్షణాలు షర్మిలాలో లేకపోవడం వల్ల ఆమె రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. అయిపోయింది, షర్మిలకు ఓర్పు లేదు, సహనం లేదు, కష్టపడే గుణం లేదని కూడా ఈరోజు రాధాకృష్ణ రాసేశారు. కాబట్టి ఆమె రాజకీయాల్లో నిలదొక్కోలేకపోతున్నారు, ఏపీలో ఒక విఫల ప్రయోగంగా నిలిచిపోయారని. అంటే ఇంక షర్మిలాతో పని అయిపోయినట్టుంది. ఇంకా షర్మిల పార్టీని కూడా ఒక ప్రజారాజ్యంలాగా, ఒక దేవేంద్ర గౌడ్ లాగా ఇలా ట్రీట్ చేయడానికి ఆ అంకం మొదలైంది అన్నదైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కవితను మునగ చెట్లు ఎక్కించే పని మొదలుపెట్టారు. షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి పేరిట తనకంటూ ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. కింది స్థాయి కార్యకర్తలతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక విధంగా కవితను ఎంకరేజ్ చేయడం, నీకు కింది స్థాయి కార్యకర్తల వరకు పరిచయాలు ఉన్నాయి, నీది షర్మిల లాంటి నేపథ్యం కాదు, నువ్వు ఒక సంస్థని జాగృతి పేరిట ప్రత్యేకంగా వేదికను కూడా నడుపుతున్నావు, కింది కార్యకర్తలతో కూడా పరిచయాలు ఉన్నాయి అని. ఈ వ్యాఖ్యలన్నీ నిజమనుకొని కవిత ఇప్పుడు పార్టీ పెట్టడమో వాళ్ళ నాన్న మీదే తిరుగుబాటు చేయడమో లాంటివి చేస్తే కొద్ది రోజుల తర్వాత ఒక ఏడాది ఆగిన తర్వాత ఎలాగో కవితకు 1% సీట్లు కూడా రావు. ఈ మాట చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా నిజం.
ఇప్పుడున్న సినారియోలో కవిత చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళంతా నువ్వు అసలు మహా శక్తివంతమైన నాయకురాలు అని చెప్తూ ఉండొచ్చు, కానీ వాస్తవం అది కాదు. కేసీఆర్ అనే వెలుగు ఉన్నంత వరకే కవిత కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాళ్ళ నాన్నని ఒక పార్టీ, బీఆర్ఎస్ అనేది ఎంత కాదని ఒక వ్యవస్థ, ఒక పార్టీ, పాతుకుపోయిన పార్టీ, దాన్ని ధిక్కరించేసి నేను బయటకు వచ్చేస్తాను, మొత్తం నా వెంట వచ్చేస్తారు, నేను సీఎం అయిపోతా అని కవిత అనుకుంటే, అలా మాటలను ఎవరైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటే అంతకు మించిన అమాయకత్వం లేదు. అది మోసపూరితమైన మాటల కిందకే వస్తాయి. కవిత ఏమాత్రం తెలివైనదున్నా ఇలా బెదిరించో బ్లాక్మెయిల్ చేసో బీఆర్ఎస్లోనే ఒక మంచి పొజిషన్ను సాధించుకునేలాగా లౌక్యంగా రాజకీయం చేయాలి, కానీ ఒక్కసారిగా భయపడిచ్చి బెదిరించి బయటకు వస్తే మాత్రం ఆమెకు కనీసం 1% సీట్లు కూడా రావు. ఇంకా చుట్టూ చేరిన వాళ్ళు ఆమె దగ్గర అంతో ఇంత డబ్బులు ఉంటే దాన్ని కూడా లాగేసినా ఆశ్చర్యం లేదు. కాబట్టి పత్రికల్లో కావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళు భజన పరులు చెప్పే మాటలు నమ్మితే రాజకీయ నాయకులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కవిత లేటెస్ట్గా కొద్ది రోజుల క్రితం షర్మిల ఎపిసోడ్ని చూసైనా ఆమె నేర్చుకోవాలి. షర్మిలను కూడా ఇలాగే ఎంకరేజ్ చేశారు. ఆమె తెలంగాణలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు అంటే అంత అమాయకంగా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక నాయకుడిని అంత మాయలో ఉంచేస్తారు. షర్మిలాని అంత మాయలో ఉంచారు. మీరు తెలంగాణలో ముఖ్యమంత్రి అయిపోతారన్నట్టుగా చెప్పారు. లేకుంటే ఆమె అన్ని 1000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసేది కాదు. నిజమేనేమో, వీళ్ళంతా నా చుట్టూ ఉన్న వాళ్ళంతా చెప్తున్నది నిజమేనేమో, నేను వైఎస్ఆర్ కుమార్తెను కాబట్టి మొత్తం గుడ్డిగా నా ఓట్లు వేసేస్తారేమో అని వెళ్ళిపోయింది, దెబ్బతింది. తెలంగాణ ఇప్పుడు ఏపీకి వచ్చింది, ఏపీలో పరిస్థితి కూడా అదే. చివరకు మీడియా బ్లాక్మెయిల్ కూడా ఆమె లొంగిపోవాల్సి వస్తుంది. కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వ్యక్తిగతంగా తిడుతూ మాట్లాడితే తప్పించి ఆ మరుసటి రోజు ప్రధాన పత్రికల్లో ఆమెకు సంబంధించిన వార్త కూడా రావడం లేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే మాత్రమే ఆమె వార్తను కవర్ చేసే పరిస్థితుల్లో ఉంది. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాకుండా జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న చెల్లెలుగా మాత్రమే మీడియా చూస్తోంది. సో షర్మిలకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు కవిత కూడా తాను జైలుకి వెళ్ళొచ్చాను, నాకంటూ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి, నేను గొప్ప నాయకురాలని అని ఆమె అనుకుంటే భవిష్యత్తులో ఆమె తీవ్రంగా పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఏదేమైనా తండ్రిని బెదిరిస్తారా, భయపెడతారా, బ్లాక్మెయిల్ చేస్తారా, అలుగుతారా, ఏడుస్తారా, ఇవన్నీ కాదు. కానీ ఒక మంచి పొజిషన్ కావాలనుకుంటే బీఆర్ఎస్లోనే తన తండ్రిని తన అన్నని ఒప్పించి తీసుకోవాలి. కానీ నేను బయటకు వచ్చేసి ఈ వ్యవస్థను మాత్రం కుప్పగూల్చేస్తా అని అనుకుంటే తెలంగాణలో, ఏపీలో షర్మిల 2 చోట్ల ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఆ పరిస్థితి కంటే భిన్నంగా ఏమాత్రం కవిత పరిస్థితి ఉండదు. ఇవన్నీ కేవలం ప్రోత్సహిస్తారు కొద్ది రోజులు. తెలంగాణలో ఒక రాజకీయంగా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి మీడియాకు కూడా. కాబట్టి కవిత ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని తెలిసినప్పుడు ఎంకరేజ్ చేస్తారు తొలి రోజుల్లో. అవును, మీరు పార్టీ పెడితే మొత్తం బ్రహ్మాండం బద్దలైపోద్ది అని మీడియా కావచ్చు, అందరూ కావచ్చు. కానీ ఎప్పుడైతే పార్టీ పెట్టిన తర్వాత ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత, ఆ వేడి తగ్గిన తర్వాత, ప్రజల్లో ఆ చర్చ లేదని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళని పట్టించుకునేందుకు కూడా మీడియా ముందుకు రాదు. కాబట్టి కవిత తెలివైనదా కాదా అన్నది ఇప్పుడు ఆమె వేసే స్టెప్ బట్టి తెలుస్తుంది. ఆమె తెలివైనదైతే తన నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందో, కాళ్ళు పట్టుకుంటుందో, బెదిరిస్తుందో, ఏం చేస్తుందో తెలియదు. కానీ బీఆర్ఎస్లోనే ఉండేలాగా ఒక మంచి పొజిషన్, అక్కడే పొజిషన్ సంపాదించుకుంటే ఆమె తెలివైన నాయకురాలు అవుతారు. లేదా ఆవేశపడి బయటకు వస్తే చరిత్రలో ఏమీ చేయలేని ఒక వ్యక్తిలాగా నిలిచిపోతారు.